ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. వావ్. మకర రాశి వాళ్ళకి సాక్షితంగా యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. చూడండి, యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది. పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇక చాలా పవర్ఫుల్. ఆ స్వామి వారి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడు ఆలోచన ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇట్లా కాదు, ఎక్కువ ఆలోచిస్తారు. ఎట్లయితుందో ఏమవుతుందో. అందరు ఒక లెక్క అయితే నా ఇంటిది ఒక లెక్క అయిపోయే, ఈ మెట్టు నేను లెక్కేది ఉందో లేదో, అట్లయితే ఆలోచించడం. అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు లేని రోగాలు పైరలో వస్తున్నాయి. లేని రోగాలు పైలో వచ్చి ఏదో ఒక స్పాట్ దెబ్బ తిని ఏకుకుపోయి మేకు చేస్తుంది, గింత పోయి గింత పడుతుంది. ఆ తర్వాత బాధపడతారు, ఏమాయరా ఎట్లయినామని. ఆరోగ్యం బాగున్నప్పుడే మళ్ళీ దానికి మళ్ళీ చక్కగా పెట్టాలి. మనం బట్ట ఉతికిన బట్ట మళ్ళీ ఉతికి ఎట్లా మంచిగా తెల్లగా పెట్టుకుంటామో ఆరోగ్యం కూడా అలా మంచిగా పెట్టుకోవాలి. మన చేతిలో ఉంది. పోగొట్టుకోవడం, నాశనం చేసుకోవడం, మంచి చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. జీవితానికి మన చేతుల్లో బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకు, మకర రాశి వాళ్ళకి ఏముందంటే ఇంతవరకు కళ్యాణం చెయ్యాలి, ఇంట్లో సంబంధం వస్తుంది పోతుంది, ఈసారి కళ్యాణం చేయాలి అనుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి ఆగిపోతుంది. చేతుల పైసా ఉంటాయేమో, ఇంట్లో సంబంధం సరిగా ఉండదు. సంబంధం వచ్చినప్పుడు చేతుల పైసా ఉండదు. ఆలోచిస్తారు, ఎట్లయితుందో ఏమవుతుందో, ఏడికెళ్ళి చేతు, ఎట్లా చేతు, ఏం చేతు అని ఆలోచించడం. ఇంత ఆలోచించకండి, అవుతుంది. మీ ఇంటి లోపల ఈసారి కళ్యాణం కార్యం ఎవరిదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కళ్యాణం పక్కా తప్పనిసరి జరుగుతుంది. ఇది పక్కా. మళ్ళీ ఒకటి, ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు కదా, అది కూడా అయితే లేదు. అది కూడా ఇల్లన్న కడతారు, కట్టిందన్న కొంటారు. కట్టింది తప్పనిసరి కొంటారు. ఇల్లు కట్టేది ఒక మామూలుగా ఏమో బడ్జెట్లో ఒకటిసారి చెప్పలేము, కానీ కొనేది మాత్రం పక్కా. కట్టిన ఇల్లు కొనేది ఉంది తులారాశి వాళ్ళకి. కానీ ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, మకర రాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి దరిద్రం సతాయిస్తుంది. ఇంట్లో బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది. ఇంటి మీద కొంత దృష్టి చాలా చెడ్డగా వచ్చి పడింది. పూర్తిగా మనసు శాంతం లేకుండా అయిపోతుంది. కనిపించే వాళ్ళందరికీ ఏం కనిపిస్తుంది, ఇలా ఇంటికి ఏం తక్కువ ఉంది, ఇలా ఇంట్లో బాగానే ఉంది కదా అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, మనసు శాంతం లేదు, ఆరోగ్యం కూడా సరిగా ఉండలేదు. కానీ ఇంటి మీద దృష్టి చాలా చెడ్డగా పడింది. కానీ ఈ మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము పైసకు పైసా కూడా పెట్టి ఒకరికి ఇచ్చినా తిరిగి రాదు, అడగపోతే నిష్ఠురం చాలా ఎక్కువ. అప్పు ఈ రాశి వాళ్ళకి ఏముంటుంది, కానీ ఐస్కంతం అతికినట్టు అతుకుతుంది. ఈ దరిద్రం, ఈ అప్పు, లేని అప్పు నెత్తి మీద పడుతూనే ఉంటుంది. చిన్న పని ఇంత పెద్దగా పడుతుంది. ఇల్లు కట్టాలి, జాగు కొనాలి, ఇంతకు పోయి ఇంత అప్పు. పెళ్లి చేయడానికి బాగానే చేస్తారు, ఇల్లు కట్టడానికి బాగానే కడతారు, కొనేటప్పుడు బాగానే కొంటారు, ఆ తర్వాత బాధపడతారు. ఏమాయరా, ఎట్లాయరా, అట్టెట్లాయమని బాధపడతారు మీరు. కానీ కొన్ని రోజుల నుంచి ఏముందంటే మాత్రం ఇంటి లోపల లాభం ఎలా వస్తుంది అలాగే పోతుంది. ఈ రాశి వాళ్ళు పైసకు పైసా కూడపెట్టి ఎట్లా జమ చేస్తారంటే పైసకు పైసా మంచిగా జమ చేసి, కానీ ఒకరికి నమ్మి 10 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు మంచిగా ప్రేమతోనే ఇస్తారు, కానీ వచ్చేటప్పుడు ఆ డబ్బు చాలా కొట్లాడ జగడ మీదనే వస్తుంది. పర్వాలేదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం దరిద్రం సతాయిచ్చింది, పోయింది. ఇప్పుడు ఏదైతే మీ ఇంటి లోపల ఆగిపోయిన పనులు ఉన్నాయో ఈసారి తప్పనిసరి జరుగుతాయి. ఇంటి మీద దృష్టి, దరిద్రం చాలా చెడ్డగొచ్చి కూర్చున్నది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. మీ టైం ఈ మహాశివరాత్రి నుంచి చాలా బాగుంది. మహాశివరాత్రి ఎవరైతే ఒక పొద్దు ఉంటారో సాక్షితంగా భగవంతుడు ఈసారి కరెక్ట్ ప్రతిష్టమైనట్టే. జీవితంలో కష్టాలు నష్టాలు ఏమీ రావు, అంత మంచిగా ఉంటుంది. ఒకసారి గవ్వలేద్దాం. నమశివాయ. మంచి గవ్వలే పడ్డాయి. మకర రాశి వాళ్ళకి
ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది, శనిబలం చాలా తక్కువ ఉంది. గురుబలం అంటే ఈసారి మాత్రం పైమెట్టి లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది. సాక్షంగా ఆ శివయ్య కరుణించా ఆయన ఉన్నాడు, ఏం పర్వాలేదు, జయం జరుగుతుంది. ఏమన్నా మళ్ళీ మీకు డౌట్ ఉంటే అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం. నమస్కారం.